పాత నిబంధన కత్తికి కత్తి, పంటికి పన్ను, పన్నుకు పన్ను, ఇది కదా ధర్మశాస్త్రం. ఇప్పుడు ఊరియాని చంపినందుకు దావీదు చంపబడాలి. ఇంకొకసారి ఆలోచించండి. బత్షెబాతో తాను చేసిన తప్పును బట్టి నడివీధికి తీసుకొచ్చి నిలవబెట్టి రాళ్ళు రువి చంపాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న మాట. అయ్యా, దావీదు ఏడుస్తూ ఒక కీర్తనలో ఇలా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా అనండి పెద్దగా మొత్తం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. స్వరం ఎత్తాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. సరే, ఇక్కడ ఆగుదాం. అయ్యా, దావీదు ఉపకారం చేశాడు అంటున్నావు. ఏ ఉపకారం చేశాడయ్యా? అదే గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడా? దానికి మించిన ఉపకారం చేశాడయ్యా. సింహం చేతిలో నుంచి తప్పించాడు, అదేనా ఉపకారం? దానికి మించిన ఉపకారం చేశాడయ్యా. ఎలుగుబంటి చేతిలో నుంచి తప్పించాడే, సౌలు చేతిలో నుంచి తప్పించాడే, గొలియాతు చేతిలో నుంచి తప్పించాడే, అదేనా దేవుడు చేసిన ఉపకారం? ఇవన్నీ చేశాడయ్యా. దానికి మించిన ఉపకారం ఒకటి ఉంది. ఏంటయ్యా ఉపకారం అంటాడు. చూడండి అక్కడ 10వ వచనం 11వ వచనం. కన్నీళ్లు తెప్పించే మాట. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మన అనే కంటే కూడా దావీదు ఎలా అంటే బాగుండేది. డెఫినెట్గా ఇలాగే పాడుకొని ఉంటాడు. ఇది అందరికీ అన్వయించడానికి మన అనే పదం వాడాడు. నా పాపమును బట్టి నా మీద ప్రతీకారం దేవుడు తీర్చుకోలేదయ్యా. నా దోషాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వలేదయ్యా. నా దోషాన్ని బట్టి నిజంగా దేవుడు ప్రతిఫలం ఇవ్వాల్సి వస్తే దావీదు అనేవాడు చావాల్సింది, రాళ్లతో కొట్టి చంపబడాల్సింది. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? నా మీద ప్రతీకారం చూపకుండా, నా దోషాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వకుండా, తూర్పు నుండి పడమటుకు ఎంత దూరమో నా పాప దోషాన్ని అంత దూరంగా తీసుకొని వెళ్ళాడయ్యా. 2026 సంవత్సరానికి దేవుడు చక్కటి కొత్త పాట మనకిచ్చాడు. 3వ చరణం. ప్రతి చరణం అద్భుతంగా ఉంటుంది. నేను పాడను, కానీ ఒక చిన్న మాట. 3వ చరణం. నివురుగప్పిన నా దోషములు నిలువరించిన నీ కృప చూసి, నివ్వెరపోయిన ప్రతివాది ఎదుట నీ పరిశుద్ధతకు ప్రతీకగా నిలిపి విజయముకుటము నాకు ఇచ్చావు. ఓ చక్కటి పదం. నివురుగప్పిన నా దోషములు. నా దోషం నివురుగప్పిన నిప్పులాగా నా బ్రతుకును కాల్చడానికి సిద్ధంగా ఉందయ్యా. నా దోషం నన్ను కాల్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా దోషానికి నాకు మధ్యలో నీ కృప నిలవబడిందయ్యా. ఆ కృప నన్ను కాల్చకుండా నన్ను కాపాడటమే కాదు, నీ పవిత్రత నాకు ఇచ్చి పవిత్రతని ఇవ్వటమే కాదు, నా తల మీద విజయముకుటాన్ని నిలవబెట్టిందయ్యా. విజయముకుటాన్ని నిలవబెట్టింది. ఇది ఈ కీర్తనలో నుంచి పుట్టుకొచ్చిన మాట. సకల ఉపద్రవాలు. ఏంటయ్యా ఉపద్రవం? బత్షెబాతో నేను చేసిన దాన్ని బట్టి ఇంకా కొన్ని ఉన్నాయి. తాను రాజు అయిన తర్వాత వివాహమైన మేకాలను తన దగ్గర కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వాటి విషయాలు చూసి నేను వెళ్ళను. అయితే విషయం గమనించండి. నా దోషాన్ని బట్టి దేవుడు ప్రతీకారం చేయాలి, చేయలేదయ్యా. నా దోషాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వాలి, నాకు ఇవ్వలేదయ్యా. నన్ను ఓర్చుకుంటూ వాక్యం చెప్పి నన్ను మార్చుకున్నాడే. ఆయన ప్రేమ గుర్తొస్తే, ఆయన కృప గుర్తొస్తే, సకల ఉపద్రవాలలో నుంచి నన్ను తప్పించిన ఆయన గొప్ప కార్యాలు గుర్తొస్తే నేను ఆయన్ని స్తుతించకుండా ఉండలేనయ్యని దేవుని హస్తకృత్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. మీరు అనొచ్చు, అన్నయ్య నేను ఎవరిని చంపలేదు అన్నయ్య అని అంటారా? నీతి కలిగిన దేవుని న్యాయాధిపతి తీర్పు మన దగ్గరికి బయలుదేరి వస్తే మీరు నేను చావటానికి
ఒక చిన్న అబద్ధం చాలు, ఒక చిన్న అబద్ధం చాలు. దేవునికి తన రాబడిలో తన పొలమంతా అమ్మి ఇవ్వాలని చెప్పి పొలమంతా అమ్మారు. 100 కోట్లు వచ్చినాయి అనుకోండి. ఆ 100 కోట్లు భర్త ఇట్లా అనుకున్నాడు, అరే 100 కోట్లు దేవునికి ఇచ్చే బదులు 90 కోట్లు ఇద్దాం, 10 కోట్లు ఉంచుకుందాం అని చెప్పి తాను ఒక 5 కోట్లు, భార్య ఒక 5 కోట్లు, 90 కోట్లు తీసుకొచ్చి మొత్తం ఇచ్చామయ్యా అన్నారు. నేనంట వాళ్ళు చిన్న అబద్ధం ఆడితే అననీయ సప్పీరాలు అక్కడికక్కడే చచ్చిపోయారా లేదా? ఒక వ్యక్తి మీద దేవుని ప్రతీకారం, దోషాన్ని దేవుడు పరిగణిస్తే ఒకరిని చంపటానికి చిన్న అబద్ధం చాలు. నా వైపు చూడాలి. చిన్న అబద్ధం చాలు. ఏమన్నాను? ఒక అబద్ధం చాలు. ఒక వ్యక్తికి దేవుడు ప్రతీకారం తీర్చడానికి, దోషాన్ని పరిగణించి ప్రతీకారం తీర్చడానికి ఒక అబద్ధం చాలు. నేనంట ఒకవేళ అబద్ధాన్ని బట్టి అననీయ సప్పీరాకి తీర్పు తీర్చినట్లుగా నీకు కనుక తీర్పు తీరిస్తే ఈ పాటికి 1,05,000 సార్లు చచ్చి ఉండేదానివి. ఒక్కళ్ళు కూడా నిజమేనా అన్నయ్య అన్నట్టు అంటలా. ఎట్ట చూస్తా, మేము అస్సలు అబద్ధం ఆడలేదన్నయ్య. అరే భర్త జేబులో 100 రూపాయలు దొంగతనం చేస్తేవి, బయటకు వచ్చి అదేదండి ఎక్కడ పడేసుకున్నావు, ఎన్నిసార్లు అబద్ధం ఆడలే. ఏమండి మా భర్త జేబులో ఎప్పుడు నేను డబ్బులు దొంగతనం చేయలేదు అన్న యథార్థవాదులు ఎవరైనా ఉంటే ఒకసారి ఊరుకోమ్మా. బెదరు వచ్చి ఉన్నాడు, ఇక్కడ వచ్చాడు తమ్ముడు, అమ్మ రాలేదు కాబట్టి ఒక కేసు నిలవబడాలంటే విజయ్ బ్రదర్ సాక్షి ఉండాలి కదా. సాక్షిలే అవ్వకపోతే, నిలవబడకపోతే కేసు నిలవబడదు. నేను ఆడలేదు అని బ్రదర్ని రాజమండ్రిలో పెట్టి ఇక్కడ నేను ఆడలేదని చేయెత్తి తెట్టమ్మా. రేపు 31st వస్తాడు కదా, అప్పుడు అడుగుతాలే మళ్ళా. సరే నేను అసలు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తాను. ఇందాక 2-3 చేతులు లేచినాయి. అక్క విక్టోరియా మహారాణి తల్లి, అబద్ధం ఆడేవా? తలకాయ ఊపుతుంది. ఒకవేళ ఇప్పుడు తలకాయ ఊపకుండా నేను ఆడలేదు అని అందనుకోండి, అబద్ధపు జాబితాలో మరలా ఇది జాయిన్ అయిపోద్ది. ఇంతకు మునుపు ఎప్పుడో ఒకసారి అబద్ధం ఆడి ఉంటాం కదండి. రక్షణ పొందిన నాటి నుంచి అస్సలు నేను అబద్ధం ఆడలే. దేవునికి ఎక్కువ కృతజ్ఞతలు దేనికి తెలియచేయాలో తెలుసా? అయ్యా నీ కొరకు నేను నిలవబడ్డా, కానీ కొన్నిసార్లు జారిపోయా. నేను జారిన దాన్ని బట్టి నా మీద నువ్వు తీర్పు తీర్చలేదయ్యా. సహించి చేయి చాపి నన్ను లేవనెత్తి మరలా ఈ స్థితి ఇచ్చేవే, ఎందుకై నీకు స్తోత్రము కలుగునుగాక, ఎందుకై నీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని మనం స్తుతింపబద్ధులమై ఉన్నాం. అయితే నేనంట దావీదు ఈ స్థితిలోకి రావటానికి, ఉపద్రవాలలో నుంచి తప్పించబడటానికి కారణం ఏంటో తెలుసా? దావీదుకు దేవుడిచ్చిన దైవ సేవకులు వరప్రసాదం అనండి. అలాగని వాళ్ళ పేర్లు వరప్రసాదం అనుకునేది గాక. ఆ సేవకులు ఆయనకి వరప్రసాదం. ఓ దైవజనుడు సమూయేల్, 2వ దైవజనుడు నాతాను, 3వ దైవజనుడు గాదు. గాదు 3 దైవజనులు దావీదు కాలంలో ఉన్నారు. నేనంట ఆ 3 దైవజనులను దావీదు వాడుకున్న విధానం, ఆ సేవకుల మాటకు లోబడిన విధానం గొర్రెల కాపరిని సింహాసనం మీద కూర్చోబెట్టింది. అంతకు మించి తప్పు చేసిన దావీదు దీపం ఆరిపోవాల్సింది. ఆరిపోకుండా నేటికి దావీదు దీపం దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించటానికి కారణం ఒక ప్రవక్త గద్దింపు. ఆ గద్దింపుకు లోబడిన విధేయత కలిగిన మనస్సు దావీదు దీపాన్ని నేటి వరకు నిలవబెట్టింది. ఎవడో చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రాలు పెట్టు. నేనంట మీరు అనొచ్చు అన్నయ్య నిజంగానే భలే మంచి సేవకులు ఉన్నారు కదా. ఆహాబు కూడా అట్లాంటి మంచి సేవకులు ఉంటే ఎంత బాగుండేదో కదా. ఆహాబు యెజబేలు వాళ్ళ జీవితం పాడైపోవటానికి వాళ్ళ కాలంలో మంచి సేవకుడు లేడనుకుంటా అని అంటారా? ఆహాబు యెజబేలు కాలంలో ఉన్న సేవకుడు ఫైర్ బ్రాండ్. ఆమెనానండి, ఫైర్ బ్రాండ్. నాకు అప్పుడప్పుడు జార్జాలను చూస్తే ఏలియా గుర్తొస్తాడు. మీకు కావాలంటే ఏలియా గుర్తొస్తాడు. రైట్, రోషం కలిగిన ప్రవక్త, ఫైర్ బ్రాండ్. ఆమెన్. మీరు ఆమెన్ అన్నారా తల్లే? ఆహాబు ఎప్పుడైనా ఏలియా వస్తే
ఊరోళ్ళందరూ దైవజనుడా నీకు వందనాలు, దైవజనుడా నీకు వందనాలు, పాస్టర్ గారు మీకు వందనాలు, అయ్యా సేవకుడా వందనాలు అని అందరూ దైవజనుడా వందనాలు అని చెప్తే ఆహాబు ఏమని పిలిచేవాడో తెలుసా? నా పగవాడా. ఏమన్నాడు? అయ్యో, పాస్టర్ గారిని పట్టుకొని పగవాడు అన్నారు. ఈ కాలంలో కూడా దైవ సేవకుల్ని పగవాళ్ళగా ఎంచే వెర్రి అమాయకపు జనం ఉంటారు. కొంతమంది గద్దించింది మనసులో పెట్టుకొని, హెచ్చరించింది మనసులో పెట్టుకొని, దారి తప్పినప్పుడు బుద్ధి చెప్పింది మనసులో పెట్టుకొని, ఆ రోజు అట్లా అన్నారు కదా, ఈ రోజు ఇట్లా అన్నారు కదా అని ఇది మనసులో పెట్టుకొని అభిషేకించబడిన దైవ సేవకులకు కొందరు దూరం అయితే గద్దించిన సేవకులకు దగ్గరయ్యాడు దావీదు. ఓ చోట ఏమంటారో తెలుసా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారి గద్దింపులు నాకు తైలాభిషేకం లాంటివి. వా, ఎట్లాంటివి? వారి గద్దింపులు, పెద్దగా చెప్పండి, వారి గద్దింపులు నాకు తైలాభిషేకం లాంటివి. హల్లెలూయా. గద్దింపును తైలాభిషేకంగా ఎంచాడు కాబట్టి సకల పాపపు ఉపద్రవాలలో నుంచి దావీదును దేవుడు తప్పించి దావీదు దీపం నేటికి వెలుగుతూ ఉంది. వీళ్ళందరూ ఎవరి కార్యాలు గుర్తుకు తెచ్చుకున్నారు? ఇంకోసారి చెప్పాలి. ఎవరి కార్యాలు, ఎవరి హస్తక్రియలు గుర్తుకు తెచ్చుకున్నారు? నేనంట దావీదు పశ్చాత్తాపడినందుకే అంత కృపిస్తే మీరు నేను పశ్చాత్తాపడితే కల్వరిలో ఆయన చిందించిన పవిత్ర రక్త ధారల ద్వారా మన పాపాన్ని క్షమించి దావీదుకు ఈ సింహాసనం ఇచ్చాడేమో, మనకు పరలోకపు సింహాసనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎట్లా ఉండాలి మన మాట? ముగిస్తా, ఇది చెప్పి ముగిస్తా. క్రొత్త నిబంధనలో బహుబలంగా సేవ చేసిన పాస్టర్ గారి పేరు, ఒకళ్ళ పేరు చెప్పండి. నాకు తెలిసి అదే పేరు చెప్తారని. మీరు చెప్పే పేరే నేను కూడా చెప్తా. అంతే. పౌలు గారు ఆయన చేస్తున్న సేవ అంత అభివృద్ధి పొందటానికి కారణం ఏంటంటే, కొరింథీ సంఘంలో ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? మేము పౌలుకు చెందిన వాళ్ళం. ఏమనుకున్నారు? పౌలు అంటే ఫైర్ బ్రాండ్ అనండి. పౌలు అంటే ఏమనుకున్నారా? ఫైర్ సేవకుడు అంటే ఆయన కాబట్టి ఇట్లా సేవ చేశాడు. మేము పౌలు వాళ్ళం. ఈలోపు కొంతమంది వచ్చన్నారు, మీరు పౌలు వాళ్ళ? మేమెవరో తెలుసా? మా గ్యాంగు అపోల్లో గ్యాంగు. చర్చిలో కొంతమంది గ్యాంగులు ఉంటారు. గ్యాంగుల ఎప్పటికైనా ఈ గ్యాంగుల మధ్య నిప్పి పెడతాడు దేవుడు. కొంతమంది సేవకు వస్తారా, ఇద్దరు అక్కోళ్ళు కూర్చొని గుసగుసలాడతారు, శివులు కొరుక్కుంటూ ఉంటారు. ఇద్దరు విశ్వాసులు శివులు కొరుక్కుంటూ ఉంటారు. నేను సేవలో చూశాం కదా ప్రభా, నేనేమని ప్రార్థన చేస్తానో తెలుసా? వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం రాకుండా కాపాడు నాయనా. ఈరోజు రాసుకున్నారు పూసుకున్నారంటే రేపు తప్పకుండా 2 రాళ్ళు రాపిడి జరిగితే ఏం పుట్టుకొస్తుంది? ఎప్పుడైనా బంధం ఆత్మ సంబంధమైన బంధము తప్ప ఏ శరీర సంబంధమైన బంధం మన మధ్యలో ఉండకూడదు. దేవుడనే బంధం తప్ప పోసుకోలు ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన ముచ్చట్లు, టైం పాస్ బాట అనే మాటలు మన మధ్యలో ఉండకుండును గాక. ఎప్పుడు కూర్చున్న విలువైన సంభాషణ, వ్యవస్థను ఎలా కడదాం, ప్రపంచ దేశాలకు పరిచర్యని ఎలా తీసుకుని వెళ్దాం, వేల కొలది ప్రజలకు సేవ ఉపయోగపడినట్లుగా. అక్క నేను ఇలా ప్రార్థన చేస్తా, నువ్వు ఇలా ప్రార్థించి, అన్నా నేను ఇలా బ్రతుకుతా, మన మందిరంలో ఇలా నేను బ్రతుకుతా, అన్నా మీరు ఇలా బ్రతకండి అని వ్యవస్థను కట్టే కన్స్ట్రక్టెడ్ డిస్కషన్ మన మధ్యలో ఉండాలి. ఏమన్నాను? కన్స్ట్రక్టివ్ డిస్కషన్ మన మధ్యలో ఉండాలి. అలా కాకుండా టైం పాస్ బాట అని మాటలు ఉంటాయి. ఆ రోజుల్లో పుల్ పుష్ ప్యాసింజర్ ఒకటి ఉంది, దాన్నే రేపల్లె ప్యాసింజర్ అనేవాళ్ళు. దాని పేరు పుల్ పుష్. వెళ్తూ ఉంటుందా, ఎవరైనా చైన్ ఇట్లా లాగితే నడివీధిలో కూడా అట్లా ఆగిపోతుంది. స్టేషన్ వచ్చిందా లేదా ఇక ప్రమేయం లేదు. ఎప్పుడో ఉదయం 9 బయలుదేరితే ప్రభు రాకడ లోపు అది వెళ్ళిపోద్ది. ఎక్కడికి? రేపల్లె. సరిగ్గా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ దాటిన తర్వాత ఒక ఆయన వచ్చాడు.
నాకు అప్పట్లో ఇది తెలియదు. నేను పెదకూరపాడు స్టేషన్ కాడ దిగాల. ఈలోపు ఆయన బఠానీలు అమ్ముతా, హే టైంపాస్ టైంపాస్ బఠానీ టైంపాస్ టైంపాస్, హే టైంపాస్ 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 అంటున్నాడు. బఠానీ అన్నాడు, బాగుంది. దానికి ముందు టైంపాస్ అన్నాడు ఏంటి, బఠానీ అంటే పోయింది కదా. నేను చూస్తూ ఉన్నా, మళ్ళీ పెద్దగా అంటాడు, హే హే టైంపాస్ 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 బఠానీ టైంపాస్ బఠానీ, హే టైంపాస్ బఠానీ అంటున్నాడు. నాకు అర్థం కాల. ఆయన్ని అడిగా, సార్ ఈ బఠానీ బ్రాండా అది, దీనికైనా స్పెషల్ బ్రాండ్ ఏమన్నా ఉందా ఏంటిది అని అంటే, బ్రాండ్ కాదు సార్, టైంపాస్ బఠానీ అన్నాడు. దాని పేరే టైంపాస్ బఠానీ అన్న. చూసి నాకు అర్థం కాలేదనుకొని, ఏం లేదు సార్, ఈ బఠానీ గనక కొనుక్కొని నోట్లో వేసుకుంటే మీరు దిగాల్సిన స్టేజ్ వచ్చే వరకు, అమ్మాయి మీరు దిగాల్సిన స్టేజ్ వచ్చే వరకు ఇంకా మిగిలే ఉంటుంది. హెబ్రీకి అంతకంత 11వ అధ్యాయంలో అంటాడు కదా, దావీదు, యెఫ్తా, బారాకు, ఇంకేమి చెప్పుదు, నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, అట్లాగే ఈ బఠానీలు చాలా మిగిలిపోతాయి అన్నాడు. ఏంటి సికింద్రాబాద్ స్టేషన్ ఎక్కడ, ఏదో బీబీ నగర్ అనుకుంటా, బీబీ నగర్ దాటిన తర్వాత కొనుక్కుంటే ఏంటి గుంటూరు వెళ్ళిన దాకా బఠానీలు మిగులుతాయా? సరే నాకు కూడా ఒక పొట్టలు ఏం తీసుకున్నా. అమ్మ నోట్లో పెట్టుకుంటే ఆలస్యం. అప్పుడు మంచి అంగేసి ఏమంటే గనెట్రాలు పెట్టినా కట్ట కురికేస్తాం కదా. అయితే ఆ బఠానీ పెట్టుకుంటే గనిట్రాయి కంటే బలంగా ఉంది. కానీ దాన్ని నవలటానికి చేసింది ఏంటో తెలుసా, నోట్లో పెట్టుకొని నానబెట్టి దేనిలో, లాలాజలంలో, లాలాజలం అనే సముద్రంలో బఠానీ నానబెట్టి, నానిందా అని కొంచెం అట్లా అంటాం, నానలా అని చెప్పి మరలా వింటున్నారా, లాలాజలాన్ని ఊరింపజేసి, అదేమో ఎండిపోయి సరిగ్గా రావట్లా, లాలాజలాన్ని ఊరింపజేసి అట్లాగే లాలాజలాన్ని నోట్లో పెట్టుకొని, ఇంకా అది లేకపోతే నీళ్ళు ఒక చుక్కట్లో వేసుకొని నోట్లో బఠానీ నానబెట్టి ఒక పావు గంట జర్నీ అయిన తర్వాత 2-3 బఠానీలు ఫట్ అని అంటే, ఏమండి పిడుగురాళ్ళ దాటా, సగం ప్యాకెట్ కూడా అయిపోవాలా, సత్తెనపల్లి దాటా, ఇంకా 60% కూడా అయిపోవాలా, నేను దిగాల్సిన పెదకూరపాడు రానే వచ్చింది. వచ్చేసరికి పావు గుప్పెడు బఠానీలు ఉన్నాయి. నేను వాటిని చూసి, ఏమి టైంపాస్ బఠానీవే. నీకు కొంతమంది సేవకులు బతుకులు అట్లాగే ఉంటాయి, టైంపాస్కి వెళ్ళారు. ఎందుకు సేవకు వస్తారో దేనికోసం సేవకు వచ్చారో తెలీదు. కొంతమంది విశ్వాసులు అంతే, టైంపాస్ బ్రతుకు. ఎదురు కూర్చున్నారంటే పోసుకోలు ముచ్చట్లు తప్ప కన్స్ట్రక్టివ్ డిస్కషన్. దేవుని రాజ్యాన్ని ఎలా కడదాం, ఎన్నో ఉపద్రవాల నుంచి దేవుడు తప్పించి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు కదా. దేవుని పని కొరకు ఎలా ఉపయోగపడదాం, ఈ యవ్వన బలాన్ని ఎలా పానార్పణంగా పోయబడదాం, దేవుని సేవ కొరకు ఎలా బ్రతుకుదాం, దేవుని సంఘం కొరకు ఏం చేద్దాం, ఈ డిస్కషన్ కొంతమంది మధ్యలో ఉండదు. దైవజనమా, ఎప్పుడు కూర్చున్నా 2025 అంతా కాపాడి నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడంటే, మరలా చెప్తున్నాను, దేవుని కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రణాళిక నీ మీద నిలిచి ఉంది. నీ ద్వారా దేవుడు భూమి మీద కొన్ని అద్భుత కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నాడు. అందుకనే నీకు జీవాన్ని పోసాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని పెంచాడు, తన మహిమ కొరకు నిన్ను బ్రతికించాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. టైంపాస్ బఠానీలాగా బ్రతక్కో, సమయాన్ని వృధా చేసుకోకు, క్షణక్షణం విలువైన దానిగా మనం వాడుకుందుము గాక. సరే మేము ఇది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పౌలు వచ్చి అంటాడు, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? నేను నాటా, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధిపరిచిన వాడు మాత్రం దేవుడే. నీళ్లు పోయువానిలోనైనను, విత్తు నాటువానిలోనైనను, నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. వృద్ధి దేవుని వలన మాత్రమే కలుగుతుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్తాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. సార్ మీరు నాటారు సార్,
హరి పిచ్చోళ్ళారా నాకులాగా సేవ చేస్తే నాటిన సేవకులు ఎంతమంది లేరు? అపోల్లో నీళ్లు పోసాడు సార్, నీళ్లు పోసిన ప్రతివాడు వృద్ధిలోకి రాలా సార్, నీళ్లు పోసిన నాటిన ప్రతివాడు వృద్ధిలోకి రాలా. మేము చేసిన సేవ ఇక్కడ ఎందుకు వృద్ధిలోకి వచ్చిందో తెలుసా? మా కష్టాన్ని బట్టి కాదు, వృద్ధి దేవుని వలన కలుగుతుంది. చేసే టాపీ పని చాలామంది చేశారు. తాగుబోతులై జీవితాన్ని ఎంతమంది నాశనం చేసుకోలే? టాపీ పని చేసి కూడా ఒక ఇల్లు కొనుక్కోగలిగేవంటే ఆ వృద్ధి దేవుని వలన కలిగింది. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇక్కడ కూర్చున్న మనమందరం, తమ్ముడు ప్రసాద్, తమ్ముడు అందరూ చూడండి, పిడికడ అన్నం దొరికితే చాలని మన అమ్మా నాన్న పట్టణానికి వచ్చారు. మన అమ్మా నాన్నలతో పాటు ఎంతమంది పట్టణానికి రాలా? కొన్ని కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇది ఎందుకు నా కడుపును పుట్టింది, వీడెందుకు నా కడుపును పుట్టాడని ఏడుస్తూ ఎన్నో కుటుంబాలు బ్రతుకుతూ ఉంటే ఈ పట్టణంలో నిన్ను నీ కుటుంబాన్ని ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టాడు. ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టాడు. ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టాడు. నేనంట, ఈ వేడుకగా దేవుడు నిలవబెడితే నీళ్లు పోసిన నాలో ఏమీ లేదయ్యా, ఎరువేసిన మా నాన్నలో ఏమీ లేదయ్యా, విత్తిన మాలో ఏమీ లేదయ్యా, వృద్ధి నీ వలనే కలిగిందని ఆ ఘనత మహిమ ప్రభావాలు దేవునికి ఆరోపిస్తూ ఇది దేవుని హస్తకృత్యం అన్న ఒక్కటి నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే 2026 ప్రభంజనంగా దేవుడు మార్చబోతున్నాడు. 2026 విజయోత్సవంతో దేవుడు ఊరేగించబోతున్నాడు. హల్లెలూయా. 2026 నూతన సంవత్సరానికి చక్కటి పాట ఇచ్చాడని అన్నాం కదా. జార్జాన్ని వచ్చి జస్ట్ ఒక చరణం కాదు, ఏమంటారు తమ్ముడు, పల్లవిలో 2 మాటలు. ఎడారులన్నీ ఏదేనులు అవుతాయి నువ్వు నాతో ఉంటే. ఎవరుంటే? అమ్మ మీ నాన్న కాదు, తల్లి మా నాన్న కాదు, మీ అమ్మ కాదు, మా అమ్మ కాదు, దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటే ఎడారులు కూడా ఏదేనులుగా మారుస్తాడు. నీవు నాతో ఉండగా, నేను నీతో ఉండగా. ఆమేన్.